హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే రవ్వ లడ్డు అండి. చాలా ఈజీగా టేస్టీగా రవ్వ లడ్డు, అది కూడా మెత్తగా. చూసారు కదా, అలా మనకు 2 వేలతో చుంచితే చునిగేటట్టు ఏ విధంగా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. చూసారు కదా, మనం ఎప్పుడు చేసిన రవ్వ లడ్డు గట్టిగా వస్తుంది, రాళ్ళలాగా అయిపోతున్నాయి అనుకున్నప్పుడు నేను చెప్పిన పద్ధతిలో అప్పటికప్పుడు చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. నేను చెప్పే విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా ఈజీ అండి, తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలు అయితే ఇక చాలా ఇష్టంగా తిన్నారు ఇవైతే, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. చూసారు కదా ఎలా కడుతున్నానో, చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటో కూడా చెప్పేస్తాను చూడండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మనం కొంచెం నెయ్యి తీసేసుకొని అందులో వేయించుకోవాలి. చూసారు కదా, నేనైతే కిస్మిస్, బాదాము అండ్ కాజు, అలాగే ఇలాచీ కూడా తీసుకున్నానండి. అలాగే కొంచెం స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టేసుకొని మన డ్రై ఫ్రూట్స్ ఉన్నవి కదా అన్నీ వేసేసుకొని ఒక్కసారి వేయించుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ అనేవి రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతున్నవి. అలాగే ఫ్రై కావాలండి. ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, రెడ్గా అయిపోయినాయి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. తర్వాత నేనైతే ఒక 1/2 kg అయితే రవ్వ తీసుకున్నానండి. అలాగే కొంచెం కొబ్బరి పొడి, నేనైతే ఇది 1/2 kg వరకు తీసుకున్నాను కొబ్బరి పొడి. షుగర్ అండి, షుగర్ అనేసి నేను దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఫస్ట్ అయితే రవ్వలో కొబ్బరి పొడి కలిపేసుకొని మంచిగా ఈ మిశ్రమాన్ని అయితే కలిపేసుకోవాలి. రవ్వలో కొబ్బరి పొడి వేసుకొని లడ్డు కట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. షుగర్ని ఏంటంటే పిండిలా ఎందుకు చేసుకున్నానంటే, అది అందులో వేస్తే మనం డైరెక్ట్గా ఇన్స్టాంట్గా చేసుకుంటున్నాం కదా, కలవదు. కాబట్టి అలా పొడిలా చేసుకొని వేసుకోండి. చూడండి, మంచిగా కలుపుకోవాలి రవ్వను, అలా కొబ్బరి పొడి. ఫస్ట్ వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ నెయ్యిలోనే ఇంకాస్త నెయ్యి పోసేసుకొని ఈ రవ్వ కొబ్బరి పొడిని వేయించుకుందాం. నెయ్యి అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరి పొడి రవ్వ అనేది అందులో వేయండి. మరీ ఎక్కువ హీట్ కావద్దు మన నెయ్యి అనేది. చూసారు కదా, అలా వేసేసుకొని కొంచెం కొంచెం వేసుకొనైనా ఫ్రై చేసుకోండి, అంతా ఒకేసారి కాకుండా. రవ్వ అనేది నెయ్యిలో వేగేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ వచ్చే వరకు మంచిగా సన్నని మంట మీద ఫ్రై చేస్తూ ఉండండి. పెద్ద మంట అస్సలు పెట్టొద్దండి, చిన్న మంట మీద దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, అది మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి. మనకు తెలిసిపోతుంది అది కొంచెం రంగు చేంజ్ అయిన తర్వాత. ఆ రంగు చేంజ్ అయ్యే వరకు అలా ఫ్రై చేస్తూ ఉండండి. చూడండి, రంగు అనేది చేంజ్ అయిపోయింది, మంచిగా రెడ్డిష్ కలర్ అయితే వచ్చేసింది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. అలా ఫ్రై చేసుకోవాలి మంచిగా. దీనిలోనే చక్కెర పొడి కూడా కలిపేసుకుంటున్నాను నేనైతే. ఇలా చక్కెర పొడి వేసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 kg వరకు షుగర్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, కలిపాక ఎలా ఉంటుందో కొంచెం టేస్ట్ చేసి చూడండి. షుగర్ ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇంకాస్త పట్టి వేసుకోండి. నేనైతే 1/2 kg షుగర్ పట్టుకున్నానండి, అదే వేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా సరిపోతుంది. బాగా స్వీట్ తినాలనుకున్న వారు సరికి సరి వేసుకోండి. మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వేయించుకునేవి, అవి కూడా అందులో వేసేసుకోండి. కొంచెం ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోండి, స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. వీటన్నిటిని మంచిగా కలుపుకోండి అడుగు నుంచి. ఇక ఇప్పుడు దీనిలో మన మానకం అయితే పట్టలేదు, మరి లడ్డు ఎలా కట్టాలి అంటే, ఫస్ట్ పాలు ఉంటాయి కదా, పాలని వేడి చేసి చల్లార్చి పక్కకు పెట్టుకున్నానండి. ఇవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం లడ్డు అనేది కట్టుకోవాలి. చూడండి, మరి మొత్తం ఒకేసారి పోసేసుకోకండి, కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూనే కట్టుకోండి. చూసారు కదా, అలా నేను చూపిస్తున్న విధంగా కట్టుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డు అయితే. అలా ఆనకం చేసి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, కానీ చాలా గట్టిగా రాళ్ళలాగా అయిపోతుంది. ఇలా కట్టుకుంటే అప్పటికప్పుడు మనం తినాలనుకుంటే ఇలా కట్టుకోండి. ఒక 4 days వరకు అయితే కన్ఫామ్గా ఉంటామండి. చాలా టేస్టీగా కూడా ఉంటవి. అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా రవ్వ లడ్డు కట్టివ్వండి, చాలా టేస్టీగా మెత్తగా ఉంటవి. ప్లస్ మళ్ళీ పాలతో కడుతున్నాం కదా, టేస్ట్ అయితే అదే పోతుంది.
మేమైతే బర్రెపాలండి, బర్రెపాలతోనే తీసుకుని కడుతున్నాను. మీకు కావాలంటే ప్యాకెట్ పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో, సేమ్ మన ఆనకం లడ్డు లాగే వస్తుంది, కాకపోతే మెత్తగా ఉంటుంది అన్నట్టు. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి, ఒక 3-4 డేస్ మాత్రమే ఉంటవి. కాబట్టి కొన్ని చేసుకోండి, ఎక్కువ అంటే 2 kg 3 kg కాకుండా అలా 1/2 kg 1 kg చేసుకోండి. ఇంకా ఎక్కువ మంది ఉన్నారంటే 1 kg వరకు చేసుకొని మనకు 2-3 డేస్లో అయిపోయేటట్టు చేసుకోండి. లడ్డు కూడా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చండి. ఆనకం పట్టుకుంటే వేడివేడిగా ఉంటుంది, చేయి కాలుతూ ఉంటుంది. ఇలాగైతే చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఎక్కువ లడ్డూలు ఎన్నైనా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, నేను కొన్ని లడ్డూలు అయితే కట్టి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది. మెత్తగా అయితే ఉన్నవండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇక కాస్త మిగిలిపోయిందండి పిండి, కాస్త కూడా కట్టేస్తే మనకు రవ్వ లడ్డు అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, కొన్ని పాలు మాత్రం పోసుకుంటూ కట్టుకోండి. ఒకేసారి మాత్రం అస్సలు పోయొద్దండి. చూడండి, లాస్ట్కి కూడా నేను కొన్ని పాలు యాడ్ చేసుకొని మాత్రమే లడ్డు అనేది కట్టుకుంటున్నాను. చూసారు కదా, మనకైతే ఫైనల్గా ఇంకొక లడ్డు కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎంత కావాలో అంతే వేసుకుంటూ కట్టుకుంటే సరిపోతుంది. గట్టిగా అవుతుందన్న బాధ అయితే అస్సలు ఉండదండి. చూసారా, చివరి లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. మీకైతే అన్ని లడ్డూలు ఒకసారి చూపించేస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. నేనైతే 1/2 kg రవ్వ, 1/4 kg కొబ్బరి పొడి తీసుకున్నాను కదా, వాటితో అయితే ఇన్ని లడ్డూలు అయితే కట్టేసుకున్నానండి. చూసారు కదా, మీకు ఫస్టే చూపించాను కదా ఎంత మెత్తగా ఉండిందో. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మొత్తం నెయ్యిలో వేయించాం కదా, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. చూసారు కదా, లడ్డు అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్టుకోవాలో చూపించాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.